హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈ చలికాలంలో ఎక్కువగా మనకు చాలా తక్కువ ఉందండి. కొంచెం ఆంధ్ర సైడ్‌కి వెళ్తే బాగా డీప్‌గా అంటే దాదాపు 5, 6 డిగ్రీల వరకు లంబసింగి ఆ ఏరియాలో వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. అరకులో ఇట్లా. సో, ఆ ఏరియా ముఖ్యంగా ఈ ఈ ఆదిలాబాద్ అడవి ప్రాంతాలలో బాగా చలి ఎక్కువగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. సో, ఎక్కువ సిటీ వాళ్ళకు చలి తక్కువనే ఉంటుంది. కానీ మేజర్‌గా మాత్రం పల్లెటూర్లలో చలి ఎక్కువగా ఉంది. ఈ సీజన్‌లో ఎక్కువగా కాఫ్ అండ్ కోల్డ్ అంటే బాగా దగ్గు, జలుబు, జ్వరము, రొంప, పడిశము, ముక్కు నుంచి నీళ్లు గారడం, కళ్ళు ఎర్రగా కావడం, కంటి దురదలు మరియు ముక్కు చీది 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 మొత్తం చిక్కటి అంటే ఆకుపచ్చని లేదా పసుపు పచ్చని చిక్కనైన చీమిడి అంటాం చూడండి రావడం, దగ్గితే కళ్ళే రావడం, తెమడ రావడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో, అందరికీ అంటే కామన్‌గా ఉండే దాని మీద మనం ఒకసారి మాట్లాడదాం. ఇది ఎందుకు వస్తుందంటే బేసికల్‌గా ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తుందండి. అయితే ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిందంటే వాళ్ళు పదే పదేగా చలిని ఎక్స్‌పోజ్ అయినట్టుగా అర్థం. అంటే వాళ్ళ బాడీ చలిని ఎంజాయ్ చేస్తది. కానీ ఆ చలిని తట్టుకోదు. ఇది అర్థం చేసుకోవాలి కొంచెం. అంటే చాలామంది చలిని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. పిత్త బాడీ అంటాం ఆయుర్వేదంలో. ఈ పిత్త శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా చలిని ఎంజాయ్ చేస్తారు. ఇక వాతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎంజాయ్ చేయరు. కానీ వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క గాలి పదే పదే ఆ గాలి వెళ్ళడం లేదా బైక్ మీద వెళ్ళినప్పుడు కంటిన్యూయస్‌గా అదే స్పీడ్ తోటి గాలి చల్లటి గాలి ముక్కులోకి పంపు కావడం. దానివల్ల ఊపిరితిత్తులు పూర్తిగా చల్లబడిపోవడం ఇలా జరుగుతుందనమాట. అంటే ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు. సో, ఎన్నో కారణాలుంటాయి. ఈ కారణాలు ఏదేమైనప్పటికీ ఆ యొక్క కాఫ్, కోల్డ్ రావడానికి రీజన్ టమాటో అండి. ఈ సీజన్‌లో టమాటాను చాలా చీప్‌గా దొరుకుతుంది కాబట్టి టమాటోను కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైతే ఈ యొక్క ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు టమాటోను తగ్గించాలి. రెండవది ఏంటంటే పచ్చిమిర్చి. యాక్చువల్‌గా పచ్చిమిర్చి ప్రాబ్లమ్ ఏంటంటే పచ్చిమిర్చిని మార్కెట్ చేయడానికి ఒక రోజు ముందు వరకు విపరీతమైన పురుగు మందులు కొడతారండి. అది మోనోక్రోటోఫాస్. ఈ మోనోక్రోటోఫాస్ యొక్క జాతి మందులు ఏంటంటే అవన్నీ నూనెతో తయారైన మందులనమాట. ఇది షైనింగ్ రావడానికి మరియు అది బాగా ఉబ్బడానికి ఇట్లా దాని నిండా ఇట్లా ఫుల్ అయినట్టుగా గాలితోటి ఉబ్బితే ఎట్లా ఉంటుందో అట్లా బెలూన్ లాగా ఉబ్బినట్టుగా ఉండడానికి ఆ యొక్క మిర్చీలకు పురుగు మందు కొడతారనమాట. ఒక మిర్చి సీజన్‌లో యాన్ అండ్ యావరేజ్ 35-40 టైమ్స్ పురుగు మందు కొడతారండి. అంటే 35-40 టైమ్స్ పురుగు మందు కొడితే గానీ ఇప్పుడు మనం తినేటువంటి పచ్చిమిర్చి కనబడతాయి మన చేతిలోకి. దాన్ని మామూలుగా వాష్ చేస్తాం కదా! ఆ ఆయిల్ పోదు. సో, అది అబ్జర్వ్ అయి ఉంటుంది కదా! ఈ మోనోక్రోటోఫాస్ లాంటి ఆయిల్ బేస్డ్ పురుగు మందులు మన కడుపులోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఇమ్యూనిటీ తగ్గి ఈ కాఫ్ అండ్ కోల్డ్ అండ్ ఈ పస్ లాంటి చీము ఇట్లా చిక్కటి పసుపచ్చని ఆకుపచ్చని తెమడ రావడము జరుగుతుందనమాట. ఇది మనం ఈ సీజన్‌లో మాక్సిమం పచ్చిమిర్చి మీకు శ్రేష్టమైన పచ్చిమిర్చి గనక అందుబాటులో ఉంటే తీసుకోండి. ఇది తీసుకోకూడదు. ఇది 2. మూడవది పెరుగండి. ఈ సీజన్‌లో అసలే పెరుగు తీసుకోవద్దు. ఈ పెరుగు మంచిది కాదనమాట. వీలైతే మజ్జిగ, నీళ్ళ మజ్జిగ తీసుకోవచ్చు. కానీ పెరుగు ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ టైం తీసుకోవద్దు. ఎంతటి దృఢ శరీరం ఉన్న వాళ్ళైనా కూడా నైట్ పెరుగు తీసుకోవద్దండి. డే టైంలో కూడా అది కూడా నీళ్లు కలిపి మజ్జిగలా చేసి మాత్రమే నీళ్ళ మజ్జిగ తీసుకోవచ్చు. ఇంకెవ్వరు పెరుగు తీసుకోవడానికి లేదు. నాలుగోది సొరకాయ, దోసకాయ లాంటి అంటే చింతపండు లాంటి ఇరిటేషన్ అంటే తొందరగా బాగా కూల్ చేసేటువంటి కూరగాయలు వాడకూడదు. వీటితో పాటు నేను అంటే మాది దవా చాయ్ అని చెప్పి ఉంది. దవా చాయ్ కానీ లేకపోతే కాడ ఏదైనా శొంఠి, పిప్పర్లు, మిరియాలు, దాల్చిన చెక్కతో మీరేం చేయొచ్చు అంటే మామూలుగా టీ లాగా డికాక్షన్ లాగా చేసి పొద్దున, సాయంత్రం రెగ్యులర్‌గా తీసుకోండి. మీకు ఒంట్లో అంటే ఉష్ణవీర్యంగా అవి ఉంటాయి కాబట్టి ఒంట్లో వేడి పుట్టిస్తాయి కాబట్టి అప్పుడు మనకేమవుతుందంటే మన శరీరంలో హీట్ పెరిగి ఆ యొక్క కాఫ్ అండ్ కోల్డ్‌ని తగ్గడానికి అవకాశం ఉంది. ఇందులో వైరల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఇంకా గ్రామ్ నెగెటివ్, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ ఇలా ఎన్నో ఉంటాయి. ఏదేమైనప్పటికీ దిస్ ఈస్ ద బెస్ట్ రెమెడీ. ఫస్ట్ ఈ ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోండి. వీలైనంత వరకు చలి నుంచి ఎక్స్‌పోజర్ కాకుండా మాస్క్ పెట్టుకోవడము, ప్రయాణాలు తగ్గించండి. వీలైనంత వరకు నిద్ర పర్ఫెక్ట్‌గా ఉందా లేదా చూసుకోండి. ఆహారం కూడా చాలా బ్లాండ్ అంటే తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా తియ్యటి ఆహార పదార్థాలు మానేయండి. స్వీట్‌గా ఉండే, తియ్యగా ఉండే స్వీట్లు ఎటువంటి స్వీట్స్ అయినా మానేయండి. నూనెతో కూడిన అంటే నూనె నుంచి వచ్చినటువంటి ఆయిల్ ఫుడ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఆహారాలు మానేయండి. ఇంకా ముఖ్యంగా కూల్ డ్రింక్స్ చల్లగా ఉండేటువంటి
నీళ్లు కానీ ఐస్ క్రీమ్స్ కానీ అంటే కూల్ డ్రింక్స్ కానీ అంటే బివరేజెస్ అంటాం కదా వాటిని ఆపేయండి. సో ఈ చలికాలంలో వచ్చేటువంటి కాఫ్ అండ్ కోల్డ్లో అద్భుతమైనటువంటి చికిత్సలు ఉన్నాయి. నేను పెద్దవాళ్ళ గురించి చెప్తున్నా. పిల్లల గురించి అయితే ముఖ్యంగా దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించండి. పెద్దవాళ్ళకైతే లవంగాది వటి 2 చూయింగ్ అంటే నోట్లో వేసుకొని చప్పరించండి. పొద్దున 2, మధ్యాహ్నం 2, 4 గంటలకు 2, సాయంత్రం 2 అట్లా డైలీ 8 టాబ్లెట్స్ కనుక రెగ్యులర్గా తీసుకుంటే చాలా ఇమ్మీడియట్లీ తగ్గిపోతుంది, రిలీఫ్ వస్తుంది. ఒకవేళ ఇంకా బాగా ఇబ్బంది ఉంటే మహాలక్ష్మి విలాస రస అని టాబ్లెట్ దొరుకుతుంది. ఇది కొంచెం వైద్యుల యొక్క పర్యవేక్షణలోనే తీసుకోవాలి. మీరు ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 ఒక 3 డేస్ ఆర్ 4 డేస్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా బెస్ట్ శ్వాస కుఠార రసము అండ్ శ్వాసానందవటి అని టాబ్లెట్స్ దొరుకుతాయి. ఈ టాబ్లెట్స్ పెద్దవాళ్ళకు మాత్రము ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 ఇవన్నీ కలిపి వాడొద్దండి. మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు వీటిని ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఇంకా బెస్ట్ మీకు పౌడర్ ఫామ్లో సితోపలాది చూర్ణం, ఇది ఎవరైనా వాడవచ్చు అండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. సితోపలాది చూర్ణము ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా నీళ్ళలో కలుపుకొని తాగండి. చాలా అద్భుతంగా కాఫ్ అండ్ కోల్డ్ తగ్గిపోతుంది. సో కాఫ్ ఉందనుకోండి, ఇంకా కాఫ్ మరింతగా ఉంది అంటే కనకాసవము అని చెప్పి టానిక్ దొరుకుతుంది. కనకాసవము ఈ టానిక్ పొద్దున 15 ml, సాయంత్రం 15 ml పెద్దవాళ్ళు అయితే తీసుకోండి. పిల్లలు అయినరనుకోండి 5 ml సరిపోతుంది. పొద్దున 5 ml, సాయంత్రం 5 ml. అంటే నేను చెప్పేది పిల్లలు 5 సంవత్సరాల పైబడి అనమాట. 5 సంవత్సరాల లోపల అయితే 2.5 ml నీళ్ళలో కలిపి తాపించండి. ఒక 2 days 3 days తాగిస్తే సరిపోతుంది. హరే కృష్ణ.